అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఆదివారం సాయంత్రం మండల కేంద్రమైన రాజుపాలెంలోని శ్రీ కోదండ రామాలయానికి తీసుకొచ్చారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ భజన సంకీర్తనలు, మహిళల కోలాటాల మధ్య అత్యంత వైభవంగా సాగింది. ఈ యాత్రలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోదండ రామాలయం నుంచి ఈ అక్షింతలను వివిధ గ్రామాల్లోని ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నాగార్జునరావు తెలిపారు. ఈ శోభాయాత్రలో కుర్రపాడు గ్రామానికి రాగానే ఆ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర రాజుపాలెంకు చేరుకోగానే రాజుపాలెం గ్రామానికి చెందిన సంజీవరెడ్డి ఇంటి వద్ద శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంఘటనా కార్యదర్శి మల్లికార్జునరావు, బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు సహదేవరెడ్డి, శ్రీరాముని సేవకులు తులసీశ్వరెడ్డి, వేమనారాయణ నమస్కారం అండి. నా పేరు మారెళ్ల మల్లికార్జునరావు. నేను ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతల కార్యక్రమంలో జనసంపర్క అభియాన్ అనేటువంటి కార్యక్రమం పేరుతోటి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ అక్షింతలు ప్రతి ఇంటింటికి చేర్చాలనేటువంటి దానిలో నేను ఈ జిల్లా ప్రముఖగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మన యొక్క అవతార పురుషుడు శ్రీరామచంద్రుడి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్య నుంచి వేద మంత్రాలతో పూజ చేసినటువంటి అక్షతలు అక్కడి నుంచి అయోధ్య నుంచి ప్రతి ప్రాంతానికి, అటనే ప్రాంతాన్ని నుంచి ప్రతి జిల్లాకి, ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలానికి, ఇప్పుడు దాకా మండలం వరకు ఈ అక్షింతలు వచ్చాయి. ఈ అక్షింతలను ప్రతి గ్రామానికి చేర్చి దేశం మొత్తంలో కూడా 6 లక్షల గ్రామాల్లో కొన్ని కోట్ల హిందూ కుటుంబాలకి ఈ అక్షతలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్లు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశం అంతా కూడా అయోధ్య రాముని కొలవడము, అయోధ్య రాముడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది. జనవరి 22వ తారీఖు 11 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది. భవ్యమైన దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చాలా చక్కగా 4,000 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ నిర్మాణం జరిగింది. అందులో బాలరాముని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ పూజించినటువంటి అక్షింతలు గ్రామాల్లో కూడా వెళ్లి ఈ అక్షింతలు ఇవ్వాలని మాకు సందేశం వచ్చింది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మీద యొక్క ధార్మిక సంస్థల్ని, హిందూ సంఘాలని కలుపుకొని అన్ని గ్రామాలకు కూడా ఈ యొక్క అక్షింతల కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. అయితే ఈ అక్షింతలు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకుండా
జనవరి 1 నుంచి ప్రతి ఇంటికి అందేలాగా ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా అవి ఇంట్లో పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకుని ఉండాలి. జనవరి 22 ప్రతిష్ట జరిగిన తర్వాత అందరూ కూడా మన ఇంట్లో మన కుటుంబం అంతా కూడా అక్షతలు చల్లుకోవాలని మనకు పైనుంచి సందేశం వచ్చింది. అదేవిధంగా 11 గంటల నుంచి 1 గంట సమయంలో లైవ్ టీవీ వస్తుంది. ఆ లైవ్ టీవీలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగే సమయంలో మనం ఎక్కడుంటే అక్కడ ఘంటానాదం చేయాలి. గుళ్ళో ఉంటే గుళ్ళో, ఇంట్లో ఉంటే ఇంట్లో ఘంటానాదం చేయాలి. అదేవిధంగా సాయంత్రం పూట మనము శుభసూచకంగా దీపాలు వెలిగించాలని మనకు సందేశం ఇవ్వబడింది. కాబట్టి యావత్ ప్రజానీకము, హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాలి. ప్రతి హృదయం కూడా ఉప్పొంగాలి. అందరూ కూడా జై శ్రీరామ నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేమనారాయణ రెడ్డి గారు ప్రారంభం చేద్దాం.